గ్రూప్‌లో ఉన్న సభ్యులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దయచేసి ఆహ్, నేను డైరెక్ట్‌గా లైవ్‌లోనే అందరికి లైవ్‌లో వాక్యం చెప్దాం అనుకున్నాను. కానీ కొంతమంది కాల్ ఎత్తుతున్నారు, కొంతమంది ఎత్తట్లేదు. ఎత్తిన వాళ్ళేమో ఏదేదో మాట్లాడుతున్నారు. అర్థం కాలేదనుకుంటున్నా నేను. అయితే ప్రతిరోజు 9:20కి ఫోన్ కాల్, డైరెక్ట్ ఫోన్ కాలు చేసి ఫోన్ కాల్‌లో నుంచి మెసేజ్ వినటం జరుగుతుంది. చెప్పడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఈరోజు కొంతమందున్నారు. కొంతమందిని తీసుకోలేకపోయాం లైవ్‌లోకి. దయచేసి లైవ్‌లో ఫోన్ కాల్ లైవ్‌లో మీరు వాక్యం వింటానంటే నేను ఫోన్ చేస్తాను. ఫోన్ చేసినప్పుడు ఆ ఫోన్ మీరు ఎత్తి నోట్లో పెట్టండి. ఆటోమేటిక్‌గా ఇంక నేను వాక్యం చెప్తూ ఉంటాను. చక్కగా వినండి. నా బాధేందంటే కొంతమందికైనా వాక్యం అందించాలి. ఎవరు నశింపోకూడదు. అందరూ దేవుని రాజ్యంలో ఉండాలి. అందరూ బాగుండాలని నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను. దయచేసి ఎవరికన్నా ఇబ్బందుంటే ఉండలేకపోతే మాత్రం గ్రూప్‌లోంచి కట్ అవ్వండి. లేదా గ్రూప్‌లో ఇంకొంతమందిని చేర్చండి. ఆసక్తి కలిగిన వారిని, దేవుని వాక్యం వినేవారిని గ్రూప్‌లో చేర్చండి. లైవ్ నేను లైవ్ ఇద్దాం అనుకుంటున్నాను. కానీ మరి అందరూ స్పందించట్లేదు. కొంతమంది స్పందిస్తున్నారు, కొంతమంది స్పందించలేకపోతున్నారు. మీరు స్పందిస్తే ఫేస్‌బుక్ గ్రూప్‌లోనే ఆహ్, ఇన్‌స్టా మరి ఆల్మోస్ట్ ఫేస్‌బుక్‌లోను, యూట్యూబ్‌లోను, వాట్సాప్‌లో మూడిట్లో ప్రతి మాట అనగా ప్రతి మెసేజ్ ఉంటుంది. దయచేసి అందరూ వినండి. మీరు కూడా ఈ మెసేజ్ ప్రతి ఒక్కరికి షేర్ చేయాలని, ప్రతి ఒక్కరికి కూడా ఈ మెసేజ్ ఫార్వర్డ్ చేయండి. ఈ విషయంలో మనం కొంతమందికి దేవుని వాక్యం అందించిన వాళ్ళం అవుతాము. దయచేసి ఆహ్, దేవుడిచ్చిన టెక్నాలజీ ఈ విధంగా మనం వాడుకుందాం. వాట్సాప్‌లో నుంచి కొంతమందికి, ఫేస్‌బుక్‌లో, యూట్యూబ్‌లో ప్రతి దాంట్లో కూడా మీరు షేర్ చేయాలని మనవి చేస్తున్నాను. దయచేసి ఇన్‌స్టాలో కూడా వాక్యం వస్తుంది కంపల్సరీగా. ఇన్‌స్టాలో కూడా ప్రతి మెసేజ్ ఉంటుంది. యూట్యూబ్‌లో ఉంది, ఫేస్‌బుక్‌లో ఉంది, వాట్సాప్‌లో. ఈ నాలుగిటిల్లో కంపల్సరీగా ప్రతిరోజు 9:20 మెసేజ్ వస్తూ ఉంటుంది కాబట్టి వినండి. పక్కవారికి కూడా చేరేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే దయచేసి కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. కంపల్సరీగా నేను దానికి సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాను. నా కోసం ప్రార్థన చేయండి. నేను కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నాను. ప్రతి నెల మొదటి సోమవారం మాగం పుల్లారావు కాలనీ, చిల్లరపేట రోడ్డు, లలితాదేవి కాలనీ ఎదురు మాగం పుల్లారావు కాలనీలో ప్రతి నెల తైలాభిషేకం ఆరాధన జరుగుతుంది. నేను మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. అందరూ రండి. రేపు మొదటి సోమవారం తైలాభిషేకం ఆరాధన జరుగుతుంది. పాంప్లెట్ కూడా నేను సెండ్ చేశాను. అయితే గ్రూప్‌లో పెడతాను పాంప్లెట్ చూడండి. కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా రండి. అందరం కలిసి ప్రభువుని ఆరాధిద్దాం. దేవుని అభిషేకాన్ని పొందుకొని ఇంకొంచెం మనం బలం పొందుకుందాం. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. మరి 2 విషయాలని నేను మీ ముందు ఉంచాలని ఈ లైవ్‌లోకి వచ్చాను. చూద్దామండి ఈరోజు వాక్యాన్ని. మరి సెల్‌లో కొంతమంది విన్నారు. ఇది గ్రూప్‌కి సెండ్ చేద్దామని మరలా నేను ఈ మాటలు పెడుతున్నాను. దయచేసి చూద్దాం. మొదటి తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. మనం ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఏమీ తేలేదు. దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. సహోదరులారా, ఈ లోకంలోకి వచ్చేటప్పుడు మనం ఏమీ తీసుకొని రాలేదు. మనం ఈ లోకంలోంచి పోయేటప్పుడు ఏమి తీసుకొని పోలేము. కాబట్టి దయచేసి మంది అంటూ ఏది భూలోకంలో లేదు. నీది నాది అంటూ ఏది లేదు. సమస్తము దేవుడిదే. కాబట్టి మందంటూ ఏమీ లేదు. కాబట్టి దయచేసి ఈ రాత్రికాల సమయంలో నాది నాది అని పారుకులాడుతున్నావా? ఈ లోక సంబంధమైన ఏది కూడా నీది లేదు. ఈ లోకంలో నీదంటూ ఏది కూడా లేదు. కాబట్టి ఈ దేహం కూడా దేవుడిచ్చిందే. లోపల ఇచ్చిన ఆత్మ కూడా దేవుడిచ్చిందే. లోపల ఇచ్చిన ప్రాణం అనగా రక్తం కూడా దేవుడిచ్చిందే. మందంటూ ఏమీ లేదు. కాబట్టి దయచేసి నాది నాది అనే పదాన్ని ఎప్పుడు వాడకు. ఎందుకంటే నువ్వు పుట్టినప్పుడు దిగంబరిగానే వచ్చావు. నువ్వు చనిపోయినప్పుడు కూడా తిరిగి మరి ఎట్టయితే తల్లి గర్భం నుంచి మొదలుకొని దిగంబరిగా వచ్చావో పోయేటప్పుడు కూడా అలాగే వెళ్తావు. ఎందుకంటే నువ్వైనా నేనైనా
మనం ఎవరు కూడా మరి చేత పట్టుకొని పోలేము. కాబట్టి భక్తుడైన యోబు గారు కూడా కొన్ని విషయాలని మెన్షన్ చేస్తూ ఆయన కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. యోబు గ్రంథం 1:21 వచనాన్ని ఒకసారి నాతో మీరు పరిశీలన చేస్తారా? ఈ మాటను మనం గమనిద్దాం. నేను నా తల్లి గర్భం నుండి దిగంబరునై వచ్చితిని. దిగంబరునై అక్కడికి తిరిగి మరలా వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామముకు స్తుతి కలుగును గాక. కాబట్టి దయచేసి సహోదరులారా, ఇక్కడ చెప్తున్నాడు, నా తల్లి గర్భం నుంచి మొదలుకొని నేను దిగంబరుగా వచ్చాను. తిరిగి నేను మరలా అక్కడికి దిగంబరుగానే వెళ్ళిపోతాను. నేను వస్తువు ఏమీ తీసుకొని రాలేదు. మనం తీసుకునేది కూడా పోలేము. కాబట్టి ఈరోజు ఆశను చూసి విర్రవీగేవాళ్ళు, ధనాన్ని చూసి విర్రవీగేవాళ్ళు, బలాన్ని చూసి విర్రవీగేవాళ్ళు, వీరందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. రాత్రి పుట్టుకుని మన ప్రాణం పోయిందంటే దేనికి మనం పనికిరాము. కాబట్టి ఈరోజు మనం చనిపోతే ఇక్కడ కన్ను మూస్తే పరలోక రాజ్యంలో కన్ను తెరవాలి. ఇక్కడ కన్ను మూస్తే రేపు దేవుని రాజ్యంలో మనం కన్ను తెరవాలి. కాబట్టి ఈరోజు చనిపోయినాక నేను దేవుడితో ఉంటానని నిశ్చయత, ఆ నిబ్బరం, ఆ ధైర్యం, ఆ విషయం అనేది నీకుందా? ఈరోజు నేను చనిపోయినా కానీ నేను ప్రభుతో ఉంటాను అనే విశ్వాసం మనకు ఉండాలి. కాబట్టి దయచేసి ఏది మనతో శాశ్వతంగా రాదు, ఏది శాశ్వతం కాదు. కాబట్టి జ్ఞాని అయిన సొలొమోను కూడా కొన్ని విషయాలు ఆయన నడికారు వయస్సు, అనగా మంచి నడికారు వయసులో ఉండి రాసిన విషయాన్ని మనం చూసినట్లయితే ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తే, ఎవడు ఏ ప్రకారముగా తల్లి గర్భం నుండి వచ్చినో ఆ ప్రకారముగా తాను వచ్చినట్టు దిగంబరుగానే మరలా పోవును. తాను ప్రయాసపడి చేసుకునే దానిలో ఏదియో చేత పట్టుకొని పోడు. ఏమండి? కాబట్టి దయచేసి ఎలాగైతే మనం దిగంబరుగా వచ్చామో అలాగే తిరిగి వెళ్ళిపోతాం. మనం ప్రయాసపడి ఏదైతే కష్టపడి సంపాదించేది చేసామో ఏది కూడా మనం చేత పట్టుకొని పోలేము. కాబట్టి ఉన్నన్నాళ్ళు ప్రభునందు ఆనందించండి. దేవుని వాక్యం నందు ఆనందించండి. దేవుని రాకడ దగ్గరలో ఉంది. ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించండి. ఎందుకంటే సమయం లేదు, చాలా తక్కువ ఉంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా సంపూర్ణమైన మారుమనసులోకి రావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే సమయం కొంచెమే ఉంది. మన అలవాట్లు, మన పద్ధతులు, మన విధానాలు, మన యొక్క ఆలోచనలు మొత్తం మారిపోవాలి. ప్రభుకి ఇష్టంగా మారిపోవాలి. ప్రభుకు నచ్చిన విధంగా మనం ఉండాలని నేను కోరుకుంటున్నాను. అయితే ఈ రాత్రికాల సమయన వాక్యం వింటున్న నీవు నేను మనం గమనించాలి. వచ్చేటప్పుడు ఏమీ తీసుకొని రాలేదు, పోయేటప్పుడు ఏమీ తీసుకొని పోలేము. కాబట్టి నీది నాది అంటూ ఏమీ లేదు. 3 విషయాలు మాత్రం కంపల్సరీగా మనం తీసుకెళ్ళాలి. ఏంటి ఆ 3 విషయాలు అంటే, నువ్వు సంపూర్ణమైన మారుమనసు పొందాలి. నువ్వు సంపూర్ణంగా అన్ని విషయాల్లో నువ్వు మారుమనసు పొందాలి. రెండోది, నువ్వు రక్షించబడాలి. రక్షణ కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో మత్తయి సువార్త 28వ అధ్యాయం 16వ వచనం కోట్ చేస్తూ మనము తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్టిసం తీసుకోవాలి, త్రిత్వనామములో. తర్వాత మనం పరిశుద్ధాత్మని అభిషేకించబడాలి. ఆత్మ మనలోకి వచ్చినప్పుడు, మనము సత్యస్వరూపమైన ఆత్మ మీలోకి వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడని వాక్యం చెప్తుంది. ఆత్మ లేకపోతే మనం దేవుని వారం కాదు. ఆత్మ లేనివాడు నా వాడు కాదని వాక్యం చెప్తుంది. పరిశుద్ధాత్మ లేకుండా మన మనోనేత్రాలు వెలిగించబడలేవు. పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఇదంచిదిన కాలం ఎక్కడ పెట్టినా మోసం జరుగుతుంది. ఎక్కడ పెట్టినా కూడా దౌర్జన్యం, ఎక్కడ పెట్టినా కానీ చాలా భయంకరమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. బయట వ్యవస్థ బాగలేదు. కాబట్టి దయచేసి నీకోసం, నీ కుటుంబం కోసం ప్రార్థన చేయి. నువ్వు ఉంటున్న ప్రాంతం కోసం ప్రార్థన చేయి. ప్రాంత ప్రజల కొరకు ప్రార్థన చేయండి. మన దేశం కోసం ప్రార్థన చేయండి. మనమందరం కూడా ప్రార్థన చేయాలి. మనమందరం కూడా ప్రార్థనలో ఉండాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను ఏమవుతానో తెలియదు, రేపు ఏమవుతుందో తెలియదు, కానీ దయచేసి దేవుని రాకడ చాలా దగ్గరలో ఉంది. అందరూ కూడా సంపూర్ణమైన మారుమనసుకు రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఈ వాక్యము అనేక మందికి చేరేయండి. అనేక మంది వినాలి. వారి జీవితాలు మార్చబడాలి. వారందరూ కూడా ప్రభువులోకి రావాలి. వారు క్షేమంగా, ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.